రామాయణం హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం. రాముడు మర్యాద పురుషుడిగా ప్రపంచానికి ఆదర్శం. కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండే దంపతులకు ప్రతీక సీతారాములు. ఇక సీతారాధనకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన పండుగలలో జానకి జయంతి ఒకటి. ఏటా వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని సీతా నవమిగా జరుపుకుంటారు. ఈ రోజే సీతమ్మ జన్మించిందని భావిస్తారు. దీనినే జానకి నవమి అని కూడా అంటారు. శ్రీరామనవమికి శ్రీరాముడి జన్మ కథ చెప్పినట్టుగానే జానకీ నవమి రోజు కూడా సీతమ్మ జన్మదిన కథ గురించి వివరిస్తారు. ఈ ఏడాది సీతానవమి మే 16న కొందరు మే 17న కొందరు జరుపుకుంటున్నారు. సీతా నవమి ప్రాముఖ్యత. హిందూ సంప్రదాయంలో శ్రీరామనవమికి ఎంత ప్రాముఖ్యత ఉందో సీతానవమి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. శ్రీరామనవమి రోజు చాలా వైష్ణవ ఆలయాల్లో కళ్యాణాలు జరుగుతాయి. అయితే సీతానవమి రోజు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి, కాని ఊరువాడ సంబరాలు జరగవు. అయితే సీతానవమి రోజు ఉపవాస నియమాలు పాటించి పూజలు చేసిన వారికి భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున సీతామాతను పూజిస్తే జీవితంలో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం సీతానవమి పూజ చేస్తారు. సీతా నవమి రోజు ఈ కథ చెబుతారు. యజ్ఞఫలంగా శ్రీరాముడు జన్మించినట్టే సీతమ్మ కూడా యజ్ఞఫలితమే. సీతాదేవి పుట్టుకకు ముందు మిథిలానగరంలో తీవ్రమైన కరవు కాటకాలున్నాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాగం చేస్తే ఈ కరవు కాటకాల నుంచి రాజ్యం బయటపడుతుందని జనక మహారాజుకి చెప్పాడు ఓ యోగి. అలా యాగం తలపెట్టి భూమిని దున్నతుండగా నాగలి చాలుకి తగిలిన ఓ పెట్టెలోంచి సీతాదేవి బయటపడింది. అందుకే సీతాదేవిని అయోనిజ అంటారు. అంటే తల్లి గర్భంలోంచి జన్మించినది కాదు అని అర్థం. ఆ చిన్నారి రాకతో మిథిలా నగరంలో ప్రకృతి పులకరించిపోయింది. అప్పటివరకు కరవుతో అల్లాడిన ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అప్పటినుంచి కరవు అనే మాట మిథిలానగరంలో వినిపించలేదు. సీతానవమి రోజు ఈ కథ చెబుతారు పండితులు.